Hello guys, welcome to my YouTube channel. So we started from Vikarabad and heading to Rajiv Gandhi International Airport. We are on the way. It's already 7 a.m. in the morning. నేను మా తమ్ముడు అండ్ మై వైఫ్ we started from Vikarabad. సో ఏంటి అంటే విశేషం, we are going to Kerala. మేము కేరళ వెళ్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిప్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. చెప్పడానికి కొంచెం ఏదోలాగుంది కానీ ఇట్స్ గుడ్. అంటే ఒక ఫ్యామిలీ, ముందు ఫ్రెండ్స్తో వెళ్తుండే, కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీతో. ఇప్పుడు లాంజ్ యాక్సెస్ తీసుకొని మేము మా యొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నాను. నేను దోశ ఇడ్లీ, తను కూడా సేమ్ దోశ ఇడ్లీ విత్ టీ తిన్నాము. చూస్తుంటే చాలా అంబియన్స్ చాలా బాగుంది. అయినా మన క్రెడిట్ కార్డ్స్ ఉంటే ₹2 స్వైప్ చేసి మనం ఎంతో సంతోషంగా మనకు కావాల్సిన ప్రతి ఫుడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ద అంబియన్స్ ఈజ్ గుడ్. ఇప్పుడే ఫ్లైట్ బోర్డ్ అయ్యాము అండ్ ఇట్స్ రెడీ టు టేక్ ఆఫ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. స్టార్టింగ్లో చాలా భయం వేస్తుంది, కానీ మనకి మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో ఒక చిన్న విషయం జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా వైఫ్ ఇద్దరం లాంజ్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి కంప్లీట్ చేస్తున్నాం. మా ఫ్లైట్ వచ్చేసి 9:55 AM. మేమేం చేస్తామంటే 9:55 కదా, కొద్దిగా మెల్లగా వెళ్దాంలే అన్నట్టు అట్లనే కూర్చున్నాం. కానీ సర్ప్రైజ్గా ఏంటంటే ఎయిర్లైన్స్ వాళ్ళు మాకు కాల్ చేసి, సార్ దిస్ ఈజ్ ద లాస్ట్ కాల్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అనేసరికి మేము ఇద్దరం షాక్ అయిపోయాము. ఇంకా ఫాస్ట్గా ఊరికి మేము మా ఫ్లైట్ని క్యాచ్ చేసుకున్నాం అండ్ వీఆర్ ల్యాండింగ్ ఇన్ కేరళ ఇన్ ఫ్యూ సెకండ్స్. అండ్ దిస్ ఈజ్ అవర్ కార్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్. మేము వీఆర్ హెడింగ్ టు అతిరేపల్లి వాటర్ ఫాల్స్ ఇన్ డ్రైవర్ నిఖిల్. అండ్ ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్, అంటే ఇక్కడ రోడ్లో ఏమేమి జరుగుతుంటాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. షాకింగ్ ఏంటంటే ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉంటాయంట. ఇక్కడ ఉన్న పామ్ ఆయిల్ ట్రీస్, పైనాపిల్ ట్రీస్ కోసం అవి వచ్చి తినేసి వెళ్తుంటాయంట. నేను అది రికార్డ్ చేయలేను, కానీ అక్కడున్న ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న ల్యాండ్స్లో అంటే ఎలక్ట్రిక్ ఫెన్సెస్ పెడతారంట. బికాజ్ అక్కడున్న ఎలిఫెంట్స్ వచ్చి అవన్నీ డిస్టర్బ్ చేయకుండా తినకుండా. అక్కడున్న చాలా డ్యామేజ్ చేయడం అవి జరుగుతుంటాయంట. ఇవన్నీ మాకు తెలియదు, కానీ మాకు మా డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీఆర్ లిజనింగ్ టు హిమ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రివర్ ఫ్లోయింగే అతిరేపల్లి వాటర్ ఫాల్. ఇంకా టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయాము. కొంచెమే రష్ ఉండే, అంత లేకుండా, బికాజ్ మేము వెళ్ళింది మండే రోజు. సో వీకెండ్స్లో ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి మేము ఉన్నప్పుడైతే ఇక్కడ లేకుండే. చూడండి, రివర్ ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కాకపోతే అంత వాటర్ ఫ్లో అయితే లేదు. జనాలు కూడా చాలా తక్కువ ఉండే. సో వి గో ద అతిరేపల్లి వాటర్ ఫాల్. మనం బాహుబలి మూవీలో చూసాం కదా, బాగుంటుంది. సో కిందికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ మీకు చూసిన చిన్నగా జనాలు కనిపిస్తున్నారు, కాకపోతే ఇంకా కిందికి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుందని ఇంకా వెళ్ళలేదు. సో ఇదే వాటర్ ఫాల్. ఇంకా మేము మా యొక్క రూమ్కి, అంటే హోటల్ రూమ్కి చెక్ ఇన్ అయిపోయాము. మా వ్యూ వచ్చేసి మా బాల్కనీ నుంచి ఇట్లా రివర్, అంటే అతిరేపల్లి వాటర్ ఫాల్ రివర్ చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద డే 1 అండ్ డే 2 మార్నింగ్ సన్ రైజ్. సో చాలా బాగా అనిపించింది. రివర్ ఫ్లో కూడా కొద్దిగా పెరగడం మేము చూసాము. సో మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇది లంచ్ టైంలో నేను రికార్డ్ చేసిన వీడియో. అక్కడ ఉన్న ఒక ఫేమస్ వెజ్ హోటల్కి మా డ్రైవర్ మమ్మల్ని సజెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాడు. హోటల్ పక్కన ఒక గ్రీనరీ, ఆ వాటర్ని చూసి చాలా మంచిగా అనిపించింది. అరే ఇట్ వాజ్ వెరీ గుడ్ అనిపించింది. సో ఐ స్టార్టెడ్ రికార్డింగ్ డే. కేరళలో మనకు చాలా ప్లేసెస్లో ఇట్లానే ఇంటి పక్కన వాటర్ ఫ్లో ఉంటుంది, చిన్నగా ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే మా డే 2 ఐటినరీ ప్లాన్ వచ్చేసి మున్నార్. సో వీఆర్ హెడింగ్ టు మున్నార్. వీఆర్ ఇన్ ద కార్. మా లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. సో పక్కన ఘాట్ సెక్షన్ ఇది. యాక్చువల్గా పక్కన హిల్స్, ట్రీస్, లోయలు చాలా మంచిగా అనిపించింది. అండ్ అవర్ డ్రైవర్ వాజ్ 15 years ఎక్స్పీరియన్స్ గాయ్. వాడన్నీ మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ఇంకా వెళ్తూ చూస్తూ కూర్చున్నాం. చెప్పింది ఏంటంటే ఒకటి ఏదో డ్యామ్ వస్తుంది, అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్ కట్టారంట. సో ఇదే ఆ బ్రిడ్జ్. చాలా మంచిగా అనిపించింది. ఎంతకైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి మనకిన్న ఈ బ్రిడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని పక్కన ఇంకో బ్రిడ్జ్ కూడా ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారంట. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న రివర్స్ అయినా, చెట్లు అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఘాట్ సెక్షన్ చాలా అంటే చాలా బాగుంది.
ఇప్పుడు మాకు ఆన్ ది వేలో చియపర వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇదే చూడండి చియపర వాటర్ ఫాల్. కొద్దిగా క్రౌడ్ ఉంది. ఇది రోడ్ పక్కకున్న ఒక వాటర్ ఫాల్ ఆన్ ది వే టు మున్నార్. ఇంకా మేము చెక్ ఇన్ అయిపోయి మా యొక్క స్నాక్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ హోటల్ వింటర్ నోట్ రిసార్ట్ ఇన్ మున్నార్. చాలా మంచిగా అనిపించింది. ఇది డే 3. ఇప్పుడు మేము టీ ఎస్టేట్స్ చూడడానికి వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. అండ్ దిస్ ఇస్ అవర్ డే 3. డే 2 వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉన్నాయి కాబట్టి మేము వచ్చి డైరెక్ట్ రూమ్ చెక్ ఇన్ అయిపోయి కొద్దిగా స్పైస్ గార్డెన్ అండ్ హ్యాండ్లూమ్ షాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని డే 2 అనేది రెస్ట్ తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద డే 3. ఇప్పుడే మేము టీ మ్యూజియంకి ఎంటర్ అయ్యాము. వాళ్ళు ఒక మాకు ప్రొజెక్టర్లో అసలు మున్నార్లో ట్రీ ఎస్టేట్స్ ఎలా ఫౌండ్ అయినాయి, ఎలా దాన్ని డెవలప్ చేశారు, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, దాన్ని అంతయో మాకు చూపించారు. తర్వాత ట్రీస్ నుంచి ప్లగ్ చేసిన లీవ్స్ని తీసుకొని ఎలా అంటే టీ పౌడర్ని ఎలా రెడీ చేస్తారా అని చెప్పేసి అక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ, టూరిస్ట్ వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రాసెసింగ్ అంతా చూసి చాలా మంచిగా అనిపించింది. బికాజ్ నేను ఒక టీ లవర్ని, నేను టీ చాలా ఎక్కువ తాగుతుంటాను. అది చూడంగానే అరే ఇలా తయారు చేస్తారా అన్నట్టు అనిపించింది. అండ్ అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా మున్నార్ మున్నార్ టీ ఎస్టేట్స్ ఇవి చాలా ఫేమస్ మన యూట్యూబ్స్లో. ఇంకా మన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాము. అండ్ దిస్ ఈజ్ మడుపుట్టి డ్యామ్. చాలా తక్కువ ఉంది, లేకపోతే చాలా ఎక్కువ ఉంటుందంట. అండ్ దిస్ ఈజ్ ఎకో పాయింట్. ఇక్కడ నుంచి మనము విజిల్ వేస్తే అక్కడ నుంచి రీసౌండ్ వస్తుందంట. అండ్ ఇట్స్ వాస్ గుడ్. ఇది ఒక గార్డెన్, ఫ్లవర్ గార్డెన్. మా టూరిస్ట్ గైడ్ సజెస్ట్ చేసిండే. అండ్ దిస్ ఈజ్ ద డే 4 తెక్కడి. చాలా చాలా వర్క్ నేను రికార్డ్ చేయలేదు బికాజ్ అంటే ట్రావెలింగ్లోనే అయిపోయింది, మొబైల్లో ఛార్జింగ్ పడకపోవడం. సో ఇది తెక్కడి రిజర్వాయర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మనము టికెట్ తీసుకొని మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి మనల్ని పికప్ చేసుకొని ఇక్కడ బోట్ ఒక 4 కిలోమీటర్స్ లోపల మనం అది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ అయినా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైం వరకు మనం అక్కడ ఉంటే అక్కడ నుంచి వాళ్ళు 4 కిలోమీటర్స్ లోపలికి బస్సులో తీసుకొని వచ్చి మనల్ని ఇక్కడ వరకు అంటే డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో వీ కెన్ గో బ్యాక్ టు ది ప్లేస్ అగైన్ నెట్ బస్ ఓన్లీ. మళ్ళీ టికెట్ క్యారీ చేయాలి. ఇంకా మేము బోట్ ఎక్కేసాము. అండ్ దిస్ ఈజ్ ద బోట్. అండ్ దిస్ ఈజ్ అంటే అక్కడ ఉన్న యానిమల్స్ ఎక్కువ శాతం అయితే మనకి అక్కడ ఉన్న సాంబార్డీస్, బైసన్, ఎలిఫెంట్స్ ఉంటాయని ఆల్రెడీ అక్కడ ఉన్న బోట్ గైడ్స్ మనకి చెప్తుండే వింటున్నాం మేము. చాలా మంచిగా అనిపించింది. అది కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. బోట్ నెమ్మదిగా ఒక 10 to 20 స్పీడ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న యానిమల్స్ చూడడం. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఎలిఫెంట్స్ వచ్చి ఇట్లా వాటర్ తాగితే బాగుండే, ఆ వ్యూ చూద్దాం అన్నట్టు అనిపించింది. కానీ ఒక్క ఎలిఫెంట్ మాత్రమే కనిపించింది. అది మీకు ముందరున్న వీడియోస్లో బహుశా నేను పెడుతుండొచ్చు, తీసానో లేదు గుర్తులేదు కానీ ఉండొచ్చు. అండ్ ఇది తెక్కడిలో ఉన్న రిజర్వాయర్ చాలా మంచిగా అనిపించింది. సో దిస్ ఈజ్ ద డే 5 ఆలిపి బోట్ హౌస్. మేము తెక్కడి నుంచి ఇంకా ఆలిపి బోట్ హౌస్కి అది మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ 12 వరకు రీచ్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్. ఎందుకంటే ఒక్కసారైనా కూడా మనం బోట్ హౌస్లో ఉండాలని చాలామంది చెప్తుండే. నేను చాలా వీడియోస్ చూసాను. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాను. సో 12 వరకు మేము రీచ్ అయిపోయాము. అప్పుడు ఇంకా బోట్ స్టార్ట్ చేశాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే 12:30కి అలా స్టార్ట్ చేసి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్లో ఆపేసి అక్కడ మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంటే ఒక 3:30-4కి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ వి స్టార్టెడ్. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తారు. కాకపోతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మేము హాల్ తీసుకొని కంప్లీట్ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగా కుక్ చేశారు లోపల ఉన్న చెఫ్. చాలా మంచిగా అనిపించింది. 360 డిగ్రీస్లో వ్యూస్ అన్నీ. అండ్ దిస్ ఈజ్ అ బ్రిడ్జ్, కొచ్చిన్ బ్రిడ్జ్. అంటే అక్కడ నుంచి కొచ్చిన్ వెళ్ళొచ్చు అని ఆ యొక్క బోట్ క్యాప్టెన్ మనకు చెప్తుండే. చాలా మంచిగా అనిపించింది. వాటర్లోనే అలానే ఒక కనీసం మన ఒక 4 to 5 అవర్స్ అట్లా బోట్ రైడ్లో ఎక్స్పీరియన్స్ చేయడం.
అక్కడ ఉన్న ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ వెరీ గుడ్. చాలా మంచిగా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ది అవుటర్ పార్ట్ ఆఫ్ ద బోట్. సరిగా రికార్డ్ చేయలేను. ఇది ఇన్నర్ పార్ట్. The AC, the fan, the bed and everything was good. And this is the last day in Kerala in the boat house, and we back to Hyderabad. Thank you.